నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈసారి సద్దుల బతుకమ్మని మేమెలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే వీడియో షూట్ చేసిన. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్లో మీతో చెప్తూనే ఉన్నా కదా, బతుకమ్మ పండుగకి మేము పువ్వులు కొనుక్కోము, ఎక్కువగా మన ఇంట్లో ఉన్న చెట్లవి తెంపుకొని బతుకమ్మ చేసుకుంటాము అని. ఇవన్నీ కూడా అవేనన్నమాట. అయితే ఈసారి బతుకమ్మకి అన్ని తెంపుకున్న పూలే కాకుండా కొన్ని బంతి పూలు అయితే కొనుక్కున్నాము. 2 వేరు కలర్స్లో ఉన్న బంతి పూలు కొనుక్కొని అయితే బతుకమ్మ చేసిన. ఎందుకంటే ఈసారి టేక్ పువ్వు ఎక్కువగా పెట్టాలనిపించలేదు నాకు. మా ఊర్లో ఏంటంటే పువ్వులు ఎక్కువగా కొనుక్కోకుండా టేక్ పువ్వుని తెంపి దానికి కలర్స్ వేసి బతుకమ్మ చేసుకుంటాము. అట్లా కూడా బాగానే ఉంటుంది, కానీ నాకైతే ఈసారి మొత్తం పువ్వులతో చేయాలనిపించింది. ఇంకా బతుకమ్మ చేయడానికి పువ్వులన్నీ ఒక దగ్గర నాకు అందుబాటులో పెట్టుకొని బతుకమ్మ కోసం ఒక తాంబలం కూడా రెడీగా ఉంచుకొని అయితే బతుకమ్మ చేయడానికి ప్రిపేర్ అయిపోయినా. నాకు ఒక డౌట్ అండి, మేమైతే బతుకమ్మని తాంబలంలో చేస్తాము, మరి మీరు డబ్బాలో చేస్తారా, ప్లేట్లో చేస్తారా, తాంబలంలో చేస్తారా? కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఈ సద్దుల బతుకమ్మని మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. సద్దుల బతుకమ్మ అయినా చిన్న బతుకమ్మ అయినా బతుకమ్మ అంటేనే ఆడపిల్లకి చాలా స్పెషల్ కదా. ఎక్కడెక్కడ దూరంగా ఉండిపోయిన వాళ్ళందరూ కూడా సొంత ఇంటికి రావాల్సిందే ఈ బతుకమ్మ పండుగకి. నాకైతే మా ఊర్లో ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ కూడా బతుకమ్మ పండుగకి ఇంటికి వస్తారు. ఆడేది కొంచెమే అయినా బతుకమ్మ పండుగకి ఇంటికి రావడం అయితే అస్సలు మర్చిపోను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళందరి మధ్యలో బతుకమ్మ ఆడుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, బతుకమ్మకి నాకు 2 చిన్న పిల్లలే, అందులోనూ ఆడపిల్లలు. ఆడపిల్ల అంటేనే ఇంటికి లక్ష్మీదేవి కదా. పండుగ పూట ఆడపిల్లని రెడీ చేయకుండా ఎట్లా ఉంటామో, మనం రెడీ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఉన్న ఆడపిల్లల్ని తప్పకుండా రెడీ చేయాల్సిందే. ఇంకా ఈసారి అయితే మా బతుకమ్మ చాలా సింపుల్ గా అయిపోయింది. నేనైతే పెద్దగా రెడీ అవ్వలేదు, అలాగే శారీ కూడా కొనుక్కోలేదన్నమాట. లాస్ట్ ఇయర్ సద్దుల బతుకమ్మకి తీసుకున్న శారీ కట్టుకోలేదు. ఇంకా మా వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఈసారి అయితే దాంతోనే అడ్జస్ట్ అయిపోయినా. చేయడమేమో కానీ దానికి ఉన్న కలర్స్ అన్ని కూడా మన చేతులకి అంటుకుపోతే, ఒకవేళ మెహందీ పెట్టుకున్న వాళ్ళకైతే ఈ కలర్స్ తో మెహందీ ఏం కనిపించదు కదా. నేనైతే మెహందీ పెట్టుకోలేదు. కలర్స్ అంటేసరికి మెహందీ పెట్టుకోవాలన్న ఆలోచన కూడా పోయింది. ఇంకా ఆ టైంలో మెహందీ పెట్టుకునే టైం కూడా లేదులేండి. అవును, మీ దగ్గర బతుకమ్మకి తంగేడు పువ్వులు పెడతారా? మా దగ్గర అయితే బతుకమ్మకి అడవి తంగేడు పువ్వులు పెట్టకుండా బతుకమ్మ అస్సలు కంప్లీట్ అవ్వదు. కంపల్సరీ పెట్టాల్సిందే. తంగేడు పువ్వులు పొద్దున్నే మా మమ్మీ అడవికెళ్ళి మరీ తీసుకొచ్చింది. పువ్వులైతే లేవు, కానీ తంగేడు ఆకులైతే మొత్తం కూడా కింద పేర్చేసిన. చేస్తుంటే నా పిల్లలు బతుకమ్మకున్న పువ్వులన్నీ మధ్యలో తీసేసుకుని వెళ్తున్నారు. నాకు బతుకమ్మ చేయాలన్న ఇంట్రెస్టే పోయింది. అందుకని చెప్పేసి చాలా చిన్నగా చేసుకున్న ఈసారి మాత్రం. బతుకమ్మకి ఏమేం ప్రసాదాలు పెడతారో మీరు కామెంట్ చేయండి. మేమైతే నువ్వులు, పల్లీలు, బెల్లంతో కొద్దిగా ప్రసాదం చేసి అయితే బతుకమ్మకు పెడతాం. అలాగే మా దగ్గర బెల్లం గడ్డ కాల్చి కూడా పెడతారు. బెల్లం గడ్డ కాల్చి పెట్టే పద్ధతి ఇంకెక్కడైనా ఉందేమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా దగ్గర అయితే అది కంపల్సరీ అన్నమాట. అయితే మా బతుకమ్మ చాలా చిన్నగా చాలా సింపుల్ గా అయిపోయింది. ఇంకా లాస్ట్ లో శాస్త్రిక పూలు పెట్టింది. నాకైతే బతుకమ్మ కంప్లీట్ అయినట్లుగా అనిపించదు. శాస్త్రిక పువ్వులు లేకపోయినా సరే వాటికున్న మొగ్గలైనా తెచ్చి బతుకమ్మ పైన అలా పెట్టేస్తా. చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఫైనల్ గా పెద్ద బతుకమ్మ చేయడం అయిపోయింది. తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అంటారు కదా. తల్లి బతుకమ్మ అయిపోయింది, మరి పిల్ల బతుకమ్మ చేయాలి. బతుకమ్మ చేసేటప్పుడు కొద్దిగా బంతి పూలను పక్కన పెట్టి ఇలా పిల్ల బతుకమ్మని అయితే చేసుకున్నా. నాకైతే చిన్న బతుకమ్మనే ముద్దుగా అనిపించింది. ఎట్లా ఉన్నదో మీరే చెప్పండి. చేయడం అయిపోయిన తర్వాత 2 బతుకమ్మలని తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టేసుకుంటాము. ఇంకా 2 బతుకమ్మల పైన కూడా గౌరమ్మ పెట్టేసి అగరవత్తులు, పసుపు, కుంకుమ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోయి బయటకి వెళ్ళిపోవడమే. అదేనండి బతుకమ్మ ఆడటానికి. ఇట్లనో బతుకమ్మ అయితే కంప్లీట్ చేసినా, కానీ అసలు సిసలైన టాస్క్ ఇప్పుడు ఉంది. అదేనండి రెడీ అవ్వడం. స్నానాలు పోసుకొని డ్రెస్ వేసి జుట్లు వేసి నేను శారీ కట్టుకొని రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అసలే శారీ కట్టుకోవడం కరెక్ట్ గా రాదు, అందులోనూ పట్టు శారీ. ఇంకెంత టైం పడుతుంది ఒకసారి మీరే ఊహించుకోండి. బతుకమ్మను ఆడడానికి తీసుకెళ్లేటప్పుడు కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తున్నారు. నేను ఇలా చాలా వీడియోస్ లో చూసినా, మేమైతే అలా చేయము. మరి మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఆ విషయం ఇదైతే నాకు తెలియదు. బతుకమ్మను ఆడటానికి తీసుకెళ్లేటప్పుడు ఇంటి ముందు పెట్టుకొని, అదేనండి మన వాకిట్లో పెట్టుకొని 5 చుట్లు ఆడుతూ తిరగాలంట. నిజమేనా? కూడా ఇలా ఆడతారా? నాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. ఈ పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయి బతుకమ్మను తీసుకుని అయితే ఆడడానికి వెళ్తున్నా. పిల్లల్ని రెడీ చేయడం అంటే ఎంత పెద్ద టాస్కో మీకు తెలియని విషయం కాదు. సరే, రెడీ చేసి నేను శారీ కట్టుకొని రెడీ అవ్వాలంటే చాలా టైం అయిపోయింది. అందరు బతుకమ్మలు తీసుకొచ్చేలో ఇంకా మనం రెడీ అవ్వడం అంటే మామూలు విషయమా కాదు కదా. వెళ్ళేసరికి సగం బతుకమ్మ ఆడటమే అయిపోయింది. ఇంకా నేను తీసుకెళ్లిన బతుకమ్మ అక్కడ పెట్టేసి ఇంకా కొద్దిగా ఆడడం అయితే స్టార్ట్ చేసినాము. మా దగ్గర అయితే బాక్సులు పెట్టుకొని ఆడటమే. ఇలా ఫస్ట్ పెద్ద వాళ్ళు ఆడతారు కాబట్టి చిన్నగా తిరుగుతూ ఆడతారు. ఇంకా తర్వాత దుమ్ము ఎగరడమే. మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి. నేనైతే అలా ఎగరనులేండి, బతుకమ్మలాగే ఆడతా. ఇంకా ఎగరాలనిపించిన వాళ్ళు, ఆడాలనిపించిన
వచ్చిన వాళ్ళకు మనం అడ్డు చెప్పలేం కదా. బతుకమ్మ ఆడటం అయిపోయేసరికి 4-5 అవుతుంది. ఎవ్వరు కూడా నిద్రపోకుండా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఆడేవాళ్ళు ఆడతారు, కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. ఇంకా తెల్లారిపోతుంది అన్నమాట. మేమైతే అంతసేపు ఉండలేదులేండి, మధ్యలో కొంచెం సేపు అయితే పడుకుండిపోయినా పిల్లలతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఈ దగ్గర బతుకమ్మ ఎంతసేపు ఆడతారు? 9, 10, 12 లేదంటే మార్నింగ్ వరకు ఆడతారా? బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా సింపుల్ గా హ్యాపీగా అయిపోయింది. ఇంకా తర్వాత దసరానే కదా, దసరా రోజు అయితే మేము దుర్గమ్మకి చేసుకుంటాం. మాత్రం వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్. ఒక చిన్న లైకే కదా, ఇచ్చేసి వెళ్ళొచ్చుగా. చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరి ఉంటాను. బాయ్ బాయ్.